ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో చూసారుగా. ఎప్పీతో నూడిల్స్ ఎలా తయారు చేయాలనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చెప్పేస్తాను చూడండి. దానికి కావాల్సిందిగా ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ మాట. ఈ 5 రూపీస్ ప్యాకెట్స్ ఒక 4 తీసుకోవాలి. 2 ఆల్రెడీ చింపేసి అనమాట. ఇదిగోండి, ఓపెన్ చేస్తే లోపల ఎలా ఉంటుంది. దాంతో పాటు మనకి 2 మసాలా ప్యాకెట్స్ కూడా ఇస్తారు. ఇవి ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి సరిపోయింది. సో 4 మ్యాగీ ప్యాకెట్లకి 3 గుడ్లు అయితే వేస్తున్నామండి. అంటే గుడ్డు కొంచెం ఎక్కువ ఉంటే గట్ట మనకి ఎగ్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనం ఇలా చేసుకుంటున్నాం. ఎవరిష్టం వాళ్ళది. తక్కువ కావాలనుకుంటే గట్ట మీరు తక్కువ వేసుకోవచ్చు. సో మేము 4 ఇప్పి మ్యాగీ ప్యాకెట్లకి మనం 3 గుడ్లు అయితే వేస్తున్నామండి. ఇంకా అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కారం కూడా కావాలన్నమాట. మా చిన్నపిల్లలు తింటారు కాబట్టి క్యాతి శేషిగా కొంచెం కారం అయితే తక్కువ వేసుకున్నాం మేము. ఒక పచ్చిమిరకాయ కొంచెం లైట్గా కారం అయితే వేసామన్నమాట. మీకు వీలుని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కారం అనేది. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఆ నీటిలో చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నూనె అయితే వేసుకోవాలి. అలా 10 నిమిషాలు ఉంచాక నీళ్ళు ఇలా మరిగినాక మనం తెచ్చుకున్న ఎప్పీ నూడిల్స్ని దీంట్లో వేయాలి. పచ్చి నూడిల్స్ని ఇలాగ పచ్చి నూడిల్స్ని దీంట్లో వేసేయాలన్నమాట. ఉడుకుతున్న నీటిలో వేసేయాలి. ఉడుకుతున్న నీటిలో ఇప్పీ నూడిల్స్ని వేసేయాలి. అలా ఉడికిన నీటిలో మ్యాగీని ఉడకపెట్టిన తర్వాత ఒక 50% ఉడికిన తర్వాత పక్కకు తీసేయాలి. ఇలా 50% ఉడికిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి మ్యాగీని మొత్తం. అలా 50% మ్యాగీని ఉడికించిన తర్వాత వాటర్ తీసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది అన్నమాట. సేమ్ నూడిల్స్ లాగా ఉంటుంది. ఇది మనకు చూడడానికి నూడిల్స్ లానే ఉంటాయి అన్నమాట సేమ్. అయితే మూకిల్లో నూనె అయితే వేసుకోవాలి. తర్వాత గుడ్లు పగలకొట్టి వేస్తూ ఉండాలి. మనం తీసుకొచ్చిన 3 గుడ్లని పగలకొట్టి దాంట్లో వేసుకుంటూ ఉండాలి. మనం నూడిల్స్ షాప్లో ఎలాగైతే ఎగ్ పగలకొట్టి వేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలానే వేస్తారన్నమాట. నూడిల్స్ షాప్లో లాగానే ఎగ్ నూనెలో వేసి పగలకొట్టి గిరగిరా తిప్పుతుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే సేమ్ అలానే చేయాలి మీరు కూడా. చూడండి, అలా ఎగ్ని కొద్దిసేపు నూనెలో వేగించిన తర్వాత ఇలా గుడ్డు పురుట్లాగా మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ అంటే మనకు చాలా ఇష్టం. ఇలా గుడ్డు వేగాక మనం చిటికెటు సాల్ట్ అయితే వేసుకోవాలి. చెప్పాను, కొంచెం కారం వేసుకున్నాం. తర్వాత 3 పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసినాం దీంట్లో. అలా 3 వేసాక గరిటతో కొంచెం తిప్పినాక మనం తీసుకున్న నూడిల్స్, అదే ఎప్పీ నూడిల్స్ని దాంట్లో వేసేయాలన్నమాట. నూడిల్స్ కింద మొత్తం ఉండాలి. గిన్నెని పట్టుకొని నూడిల్స్ షాప్లో ఎలాగ అన్న కలుపుతాడో మనం కూడా అలాగే గిన్నెని పట్టుకొని గట్టిగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. దీంట్లో టేస్ట్ రావడానికి అన్న దగ్గర సాల్ట్, లిక్విడ్లు ఏమన్నా ఉంటాయి. మన దగ్గర ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్లు దాంతో కవర్ చేస్తామన్నమాట. చాలా బాగుంటుందని చెప్పింది నా వైపు. తిన్న తర్వాత చెప్పాలి. అలాగే చెప్పినట్టుగానే మసాలా ప్యాకెట్లు అయితే వేసేస్తున్నాము దీంట్లో. పిల్లలు తింటారని మసాలా ఎక్కువ వేయలేదు. మసాలా ఎక్కువ వేస్తే కారం ఎక్కువ ఉంటుంది, పిల్లలు తినలేరని చెప్పేసి 2 ప్యాకెట్లు అయితే వేసింది. అలా సాల్ట్ నూడిల్స్కి, నూడిల్స్ సాల్ట్కి, అలాగే ఎగ్ నూడిల్స్కి ఎగ్ అవన్నీ కలిసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర గార్నిష్ చేసుకుంటూ పైన అలా వేసుకుంటూ ఉండాలి. అలా పైన వేసిన తర్వాత గరిటతో అటు ఇటు తిప్పాలన్నమాట కొంతసేపు. అయితే ఆ తర్వాత అయిపోతుంది మనకి నూడిల్స్. ఫైనలీ ఎప్పీతో నూడిల్స్ అయితే అయిపోయింది అన్నమాట. ఫైనలీ ఎప్పీతో నూడిల్స్ అయితే ఇలా ఫైనల్గా చేసేసామన్నమాట ఎప్పీతో. ఇంకా పిల్లలకి ఒక ప్లేట్లో పెట్టేసి గార్నిష్ చేసి పిల్లలకి పెట్టేసి టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాం, చూసేయండి. అలా చేసిన నూడిల్స్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ఉల్లిపాయలతో గార్నిష్ చేసి పిల్లలకి ఇస్తే తిని చెప్తారన్నమాట. ఇప్పుడు ఖ్యాతి శేషిక ఎలా ఉందనేది చూద్దాం. ఖ్యాతి శేషిక, మీకు సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి. నూడిల్స్ మీకు తినేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? తీసుకోండి. అది బాగుందా? బాగుంది. ఇష్క బాగుందా? సూపరా? ఇష్కకి బాగా నచ్చినట్టుంది. సూపర్ అంట. బాగుందమ్మా? ఖ్యాతి ఎలా ఉంది? బాగుంది.